అందరికీ నమస్కారం. భారతదేశ ప్రధానమంత్రి స్వయం ప్రకటిత విశ్వగురువు నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని కూడా ప్రపంచ దేశాల సరసన నిలపడం కోసం ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా భారతదేశంలోనూ కూడా పెట్రోల్ డీజిల్ రేట్లను ఆకాశానికి అంటించి దేశ ప్రజలను వాహనాలు ఉపయోగించకండి, సైకిల్లో వెళ్ళండి, నడిచి వెళ్ళండి, విదేశీ పర్యటనలు చేయొద్దు, దేశంలోనే సంచరించండి, దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుందామని హితబోధను చేసి సలహాలను ఇచ్చి ఆయన విశ్వానికి గురువు కాబట్టి ప్రపంచమెందలి ఉన్నటువంటి అన్ని దేశాలకు హితబోధ చేసేటువంటి వ్యక్తి కాబట్టి మన అందరికి కూడా సలహా సూచనలు అందించి మన విశ్వగురువు నరేంద్ర మోదీ గారు ప్రపంచ దేశాల పర్యటనకు పయనమైనటువంటి అంశం మనందరికీ విదితమే. ఇక్కడ కొత్తగా ఏముందయ్యా అంత ప్రత్యేకంగా చెబుతున్నావు, ఏంటి అసలు విశేషం అనేటువంటి అంశాల గురించి మీరు ఆలోచించవచ్చు. తొందరపడకండి, అసలు విషయం ఇప్పుడే మొదలవుతుంది. భారత ప్రధానమంత్రి గారు నెదర్లాండ్ పర్యటనకు వెళ్ళకముందే ఆ దేశ ప్రధానమంత్రి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ భారతదేశంలో ఉన్నటువంటి పత్రికా స్వేచ్ఛ గురించి, భారతదేశంలో ఉన్నటువంటి మత ఛాందస్సవాదం గురించి, భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ విచ్ఛిన్నం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ పరిపాలన విధి విధానాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ అగమ్య గోచరంగా ఉన్నది. అక్కడ హిందూ ముస్లింలంటూ ప్రజలు విచ్ఛిన్నమై ఒకరినొకరు కొట్టుకు చస్తున్నారనేటువంటి అర్థం వచ్చేలా నెదర్లాండ్ ప్రధానమంత్రి రాబ్ జెట్టన్ మీడియా సమావేశంగా భారత ప్రతిష్టతను దిగజార్చేలా మాట్లాడారు. ఆ దేశంలో కూడా మన గౌరవ ప్రధానమంత్రి విశ్వగురు నరేంద్ర మోదీ గారు పర్యటన పూర్తి చేసుకొని అక్కడ కూడా మీడియా సమావేశాలు ఎటువంటి ఏర్పాటు చేయకుండా స్థానికంగా ఉన్నటువంటి మీడియా అడిగేటువంటి ప్రశ్నల నుంచి తప్పించుకొని ఏదో ఒక విధంగా నెదర్లాండ్ దేశాన్ని దాటి వెళ్ళిపోయారు. ఆ తరువాత భారత ప్రధానమంత్రి అడిగినటువంటి దేశం నార్వే దేశంలో అత్యున్నత పౌర పురస్కారాన్ని నరేంద్ర మోదీ గారికి ప్రదానం చేయడం జరిగింది. నరేంద్ర మోదీ గారు ట్రంప్ గారితో పోటీ పడుతూ ట్రంప్ గారు ఏ విధంగా అయితే తనకు శాంతిలో నోబెల్ బహుమతి రావాలని ఏ విధంగా అయితే కృషి చేస్తూ ఉన్నారో భారత ప్రధానమంత్రి విశ్వగురు నరేంద్ర మోదీ గారు కూడా ప్రపంచ దేశాల సరసన తన యొక్క ఖ్యాతిని, తన విశ్వగురు కిరీటాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడంలో భాగంగా ప్రతి దేశం నుంచి కూడా అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకునేటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా వరుసగా ఒక దేశం తర్వాత మరొక దేశం, మరొక దేశం తర్వాత మరొక దేశాన్ని సంచరిస్తూ ఆ దేశాలకు సంబంధించినటువంటి పౌర పురస్కారాలను అందుకున్నారు. అయితే నార్వే దేశానికి భారతదేశానికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటంటే, ఏదైతే పత్రికా స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశంలో మనం ఎక్కడో 160, 170 స్థానంలో ఉంటే, ఏదైతే పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్కు సంబంధించినటువంటి అంశంలో నార్వే మొదటి స్థానంలో ఉంటుంది. అలాంటి నార్వే దేశాన్ని పర్యటించినటువంటి మన విశ్వగురువు నరేంద్ర మోదీ గారు ఇరు దేశాధినేతలు కలిసి జరిపినటువంటి ఒక కార్యక్రమంలో స్థానికంగా ఉన్నటువంటి మీడియా సహోదరులు, పత్రికా విలేకరులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నరేంద్ర మోదీ గారు అక్కడి నుంచి వెనుదిరిగి దేశ ఖ్యాతిని, దేశ విలువలను విశ్వగురువుగా ప్రసిద్ధిగాంచినటువంటి నరేంద్ర మోదీ గారు తన విలువకు తానే భంగం కలిగించుకునేలా వ్యవహరించారు అనేది ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ వర్గాలు, అందరూ యువత, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. దేశ ఖ్యాతిని దిగదార్చుతున్నటువంటి దేశాలలో నరేంద్ర మోదీ గారు ఎందుకు పర్యటిస్తున్నట్లు, ఈ పథకాల అవార్డుల పిచ్చి నరేంద్ర మోదీ గారికి ఎప్పటి నుంచి వచ్చిందనేటువంటి మాటలతో ఈ దేశంలో పెద్ద స్థాయిలో చర్చ కొనసాగుతున్నది. నిజంగా భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఉన్నదా? పత్రికా స్వేచ్ఛతో మనకేం పని? అసలు పత్రికలు ఉంటే కదా స్వేచ్ఛ ఉండడానికి. ఈ దేశంలో ఉన్నటువంటి
మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే పార్టీల వర్గంగా, కులాల వర్గంగా, జాతుల వర్గంగా విడిపోయి ఆ పార్టీ భజనలు చేసుకుంటూ ఆ నాయకులకు అడుగులకు మడుగులు ఒత్తుతూ వెళ్తున్నారు. ఇక వీరికి పత్రికా స్వేచ్ఛతో పనేమున్నది? అసలు పత్రికా స్వేచ్ఛ అనేటువంటి అంశానికి తావే లేదు కదా. దేశంలో ఉన్నటువంటి సమస్యల మీద, ప్రభుత్వ విధి విధానాల మీద, ప్రభుత్వ పాలన మీద, ప్రభుత్వ నిరంకుశ విధానాల మీద ప్రశ్నించాల్సినటువంటి మీడియా సంస్థలన్నీ కూడా ఈరోజు పాలకులకు వంత పలుకుతున్నాయి. పార్టీల వారీగా మెయిన్ స్ట్రీమ్ మీడియా విడిపోయి భజన కార్యక్రమంలో తానా అంటే తందానా, తందానా అంటే తందానా అనేటువంటి విధానంగా ముందుకు వెళ్తూ ఉంటే ఇక మీడియా స్వేచ్ఛతో పనేమున్నది? మీడియాతో పనేమున్నది? ఈ దేశ ప్రజల గొంతుగా, ఈ దేశ ప్రజల ఔన్నత్యం కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ఈ దేశంలో ప్రభుత్వ విధి విధానాల మీద, ప్రభుత్వ నిరంకుశ పాలన మీద ఎవరైనా ప్రశ్నిస్తూ ఉన్నారంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడూ తమ యొక్క విలువలకు ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటి దానికి సమాధులను కట్టుకొని ఇప్పటికే సమాధులలో నిద్రాణ వ్యవస్థలో ఉన్నది. కేవలం సోషల్ మీడియా వేదికగానే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమ, అరాచక పరిపాలన మీద కావచ్చు, ప్రభుత్వాల నిరంకుశ విధి విధానాల మీద కావచ్చు, ప్రజల గొంతుకై, ప్రజల కొరకు, ప్రజల అభ్యున్నతి కొరకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి ప్లాట్ఫామ్లు కేవలం సోషల్ మీడియా మాత్రమే. ఆ సోషల్ మీడియాలో కూడా అనేక మంది మేధావులు, అనేక మంది బత్తాయిలు భజన చేస్తూ భజన బృందాలుగా మారి వారు కూడా వారి భజన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్తగా మనం చెప్పుకునేది ఏమీ లేదు. నెదర్లాండ్ ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ గురించి మీరు అంతగా బాధపడాల్సినటువంటి అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ మీడియానే లేదు, ఇక్కడ పత్రికలే లేవు. మాకెందుకండి పత్రికా స్వేచ్ఛ? మా విశ్వగురువు నరేంద్ర మోదీ గారు ఆదేశిస్తే ఏదైనా చేస్తాం, ఆయన కోసం ఎంతవరకైనా వెళ్తామనేటువంటి గొప్ప ఘనులున్నటువంటి దేశం ఇది. మా నరేంద్ర మోదీ గారు గతంలో భారతదేశాన్ని విశ్వగురువుగా కీర్తించేవారు, గతంలో భారతదేశాన్ని ప్రపంచ శాంతి దూతగా కీర్తించేవారు. కానీ భారతదేశం అనేటువంటి పదాన్ని తొలగించి మా నరేంద్ర మోదీ గారే శాంతి దూతగా తయారయ్యారు. మా నరేంద్ర మోదీ గారే విశ్వగురువుగా అవతరించారు. మా విశ్వగురువు గారి సేవలలో ప్రపంచ దేశాలు అందరూ తరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచ పెద్దన్నగా అమెరికా ఏదైతే ఉన్నదో అదెంతైతే నిజమో విశ్వగురువుగా మా నరేంద్ర మోదీ గారు కూడా అంతే నిజం. ఈరోజు ట్రంప్కి మా నరేంద్ర మోదీ గారు దేనిలోనూ తీసిపోరు. ట్రంప్కు సరిసమానంగా మా నరేంద్ర మోదీ గారు కూడా పోటీనిస్తున్నారు. ఈ దేశంలో అభివృద్ధి అవసరం లేదు, మాకు ప్రభుత్వ ఫలాలతో అవసరం లేదు. ఈ దేశంలో పేదరిక నిర్మూలన గురించి మాకు ఎటువంటి ఆలోచన లేదు. ఈ దేశంలో విద్య, వైద్యం, ఆరోగ్యం గురించి మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశంలో పేదల స్థితిగతుల గురించి మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశంలో రైతాంగ సమస్యల గురించి మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశంలో ప్రభుత్వ పాలకులు దోచుకుంటున్నటువంటి కోటాను కోట్ల రూపాయల గురించి మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశాన్ని అవిచ్ఛిన్నం చేస్తున్నటువంటి మత ఛాందస్సవాద వ్యక్తులతో కూడా మాకు ఎటువంటి బాధ లేదు. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో కాకుండా అవినీతి, అరాచక, అక్రమాల వైపు నడిపిస్తున్నటువంటి పాలకులతో కూడా మాకు ఎటువంటి బాధ లేదు. మాకు నరేంద్ర మోదీ గారు ఒక్కరే కావాలి. బ్రిటిష్ పాలకుల తరహాలో ఈ దేశాన్ని విభజించి పాలించేటువంటి ఒకే ఒక్క గొప్ప నాయకుడు మా నరేంద్ర మోదీ గారు. అఖండ భారతదేశం నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమవుతుంది. అఖండ భారతావనిని ఏర్పాటు చేసి ఆనాడు ఈ దేశం ఏ విధంగా అయితే కీర్తి ప్రతిష్టలతో రెపరెపలాడిందో అలా రెపరెపలాడించేటువంటి శక్తి మా నరేంద్ర మోదీ గారికి ఒక్కరికే ఉన్నది. అది ఎవరికీ సాధ్యం కాదు. భారతదేశ స్వాతంత్రానంతరం నరేంద్ర మోదీ గారికి ముందు ఒక చరిత్ర, నరేంద్ర మోదీ గారి తర్వాత ఒక చరిత్ర. కాబట్టి మా నరేంద్ర మోదీ గారే మాకు గొప్ప. ఏదైనా జరగని మాకు అవసరం లేదు. మేము ఈవీఎంలు మార్చుకుంటామా, లేకపోతే దొంగ ఓట్లు వేసుకుంటామా, మేము ఏం చేసినా అధికారంలో మా నరేంద్ర మోదీ గారే ఉండాలి. మా నరేంద్ర మోదీ గారే ఈ దేశానికి శాశ్వతమైనటువంటి ప్రధానమంత్రిగా ఉండాలని ఆకాంక్షించేటువంటి అమర ప్రేమికులం మేము మా నరేంద్ర మోదీ గారి మీద. అలాంటి మా నరేంద్ర మోదీ గారి మీద మాట్లాడేంత వరకు మీకు ఎంత ధైర్యం అండి? నెదర్లాండ్ ప్రధానమంత్రి గారు, దయచేసి మీరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మా మోదీ గారి గురించి, మా బీజేపీ ప్రభుత్వం గురించి మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆయన విశ్వగురువు.
విశ్వం మొత్తానికి ఆయనే గురువు. మీ దేశాల్లో ఏం జరగాలన్నా మా నరేంద్ర మోదీ గారి ఆదేశిస్తేనే జరుగుతాయనేది మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరోమారు ఇలా మాట్లాడితే మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి మా యొక్క అంధభక్తులు ఒప్పుకోరు. మా అంధభక్తులు మీ దేశం మీద కూడా పోరాటాన్ని ప్రకటిస్తారని గుర్తు చేసుకోండి అనేటువంటి విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ యోధులు, భారతీయ జనతా పార్టీని ప్రేమించే సైనికులు, ఆ భారతదేశానికి ఒకే ఒక్క యోధుడు నరేంద్ర మోదీ గారిని ప్రేమించే వ్యక్తులు ముక్త కంఠంతో నెదర్లాండ్ దేశ ప్రధానమంత్రికి హెచ్చరికలను జారీ చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక వాస్తవాల గురించి మాట్లాడుకుందామా, వాస్తవ పరిస్థితుల గురించి మాట్లాడుకుందామా? గడిచిన కొన్ని సంవత్సరాలుగా దేశంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి, పెరుగుతున్నటువంటి ధరల స్థితిగతులు ఏంటి, ఈ దేశంలో విద్య ఏ విధంగా ఉన్నది, ఈ దేశంలో వైద్య పరిస్థితులు ఏంటి, ఈ దేశంలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, ఈ దేశంలో మత ఛాందస్సవాదం, కుల ఛాందస్సవాదం, పార్టీల పరంగా ఎటువంటి అవిచ్ఛిన్నం జరుగుతూ ఉన్నది, రాజకీయాలను రాజకీయంలా కాకుండా మత ఛాందస్సవాదంతో ప్రజలను ఏ విధంగా విభజించి పాలిస్తున్నారో మీరందరూ కూడా మీ మనస్సాక్షితో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వాస్తవ పరిస్థితులను గ్రహించి ఆ దిశగా ఈ దేశ పౌరులు, ఈ దేశ యువత ముందుకు అడుగులను వేయాలి. నరేంద్ర మోదీ గారి పక్షాన మీరందరూ నిలవాలని నేను మీ అందరికీ హితవును పలుకుతున్నాను. నమో నమో నరేంద్ర మోదీ. ఆయనొక్కడే ఈ దేశానికి రథసారథి. ఆయనతోనే ఈ దేశం అభివృద్ధి సాధ్యం. నరేంద్ర మోదీ లేని దేశాన్ని మేము ఊహించలేము. నరేంద్ర మోదీ ఉంటేనే అఖండ భారతం సాధ్యమవుతున్నది. మాకు పత్రికా స్వేచ్ఛతో, మత ఛాందస్సవాదంతో దేశ అభివృద్ధిలో ఎటువంటి సంబంధం లేదు. ఆదానీ సారు బాగుండాలి, అంబానీ సారు బాగుండాలి, వీరిద్దరిని శాసించే మా మోడీ సారు బాగుండాలి. ఇదే మా నినాదం, ఇదే మా అభివృద్ధి పదం. నమో నమో నరేంద్ర మోదీ. ఓ నా దేశపు అంధభక్తులారా, ఆలోచించండి, ఆలోచించి ముందుకు అడుగులను వేయండి. ఏది వాస్తవం, ఏది అవాస్తవమో గ్రహించండి. మీ స్థితి ఏంటి, ఈ దేశ పరిస్థితులేంటో పునరాలోచించి అందుకు తగినట్లు నిర్ణయాలు తీసుకోండి. జై భీమ్, జై భారత్, జై హింద్.